అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలల్లో జీవరాశిని పెంచే పొటాష్, జింకులను కరిగించే జీవన ఎరువుల వాడకంలో గుర్తించాల్సిన అంశాలు, ప్రత్తి సాగుకు ఉపక్రమించే ముందు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, వెన్నామి రొయ్యల చెరువుల్లో నీటి యాజమాన్యం, మనం సాగు చేసే నేలల్లో సేంద్రియ పదార్థాన్ని, జీవరాశిని పెంపొందించడానికి తప్పనిసరిగా మన వ్యవసాయంలో జీవన ఎరువులను భాగం చేయాలని నిన్న మొన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. నత్రజని, భాస్వరమే కాక పొటాష్, జింకులను కరిగించే జీవన ఎరువులు కూడా ఇటీవల లభ్యమవుతున్నాయి. ఇవన్నీ విడివిడిగానే కాక అన్ని పోషకాలు కలగలిసిన మిశ్రమం రూపంలోనూ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఏ ఎరువులు వాడినా అవి బాగా పనిచేయాలంటే మాత్రం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులతో కలిపి మాత్రమే వాడుకోవాలని, రసాయన ఎరువులతో కలిపి వాడితే పనిచేయవన్నది శాస్త్రవేత్తల సూచన. మరి పొటాష్, జింక్ కరిగించే జీవన ఎరువుల వాడకంలో కొన్ని ముఖ్య సూచనల గురించి రాజన్నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. ఈరోజు మనం వ్యవసాయంలో పొటాషియం కరిగించే సూక్ష్మజీవులు, అలాగే జింకును కరిగించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. చాలామంది రైతులు పంట పొలాల్లో పొటాషియం ఎరువులు వాడుకోవట్లేదు. ఒకవేళ వివిధ రకాలైన వాణిజ్య పంటల్లో పొటాషియం ఎరువులు వాడుకున్నప్పటికీ దాని యొక్క లభ్యత 60% మాత్రమే ఉంటుంది. మిగతా 40% భూమిలో నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ పొటాషియం కరిగించే సూక్ష్మజీవులను మనం వాడుకున్నట్లయితే మన భూమిలో ఉండిపోయే లభ్యత కాని పొటాషియం మొక్కలకు అందించబడుతుంది. మనము పొటాషియం ఎరువులు వాడని ఎడల మొక్క ఆరోగ్యంగా పెరగదు, అలాగే గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే విత్తన శుద్ధి ద్వారా కానీ లేకపోతే నేల ద్వారా కానీ ఈ పొటాషియం ఎరువులను అన్ని పంటల్లో వాడుకున్నట్లయితే నిరుపయోగంగా ఉన్న పొటాషియంను మనం మొక్కలకు అందించుకోవచ్చు. అదే రకంగా జింకును కరిగించే సూక్ష్మజీవులు, మనకు జింకు చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవసరం అవుతుంది. మరి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో పండించుకునే వరి అన్ని పొలాల్లో జింకు లోపానికి లోబడుతుంది. జింకు లోపాన్ని గమనించడానికి ఆకును పట్టుకుని విరిచినట్లయితే టక్ అనే సౌండ్తో పెళుచుగా ఉండి ఆకులన్నీ విరిగిపోతాయి. ఈ జింకు లోపం గమనించినప్పుడు రైతు సోదరులు జింకు పైపాటుగా వేసుకోవడం వల్ల వెంటనే మనకు మొక్కకు లభ్యత కాదు. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి జింకును కరిగించే జీవన ఎరువులను మనం పంట పొలాల్లో వేసుకున్నట్లయితే జింకు మొక్కలకు లభ్యతలోనికి వస్తుంది. అంతేకాకుండా మన పంట పొలాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. జింకు లోపం మరీ ఎక్కువగా ఉంటే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్కలకు పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. దానికన్నా ముందుగా విత్తనంతో పాటే ఈ యొక్క జింకును కరిగించే సూక్ష్మజీవులను జీవన ఎరువులుగా వాడుకున్నట్లయితే
మనకు పంట పొలాల్లో జింకు లోపాన్ని తగ్గించుకోవచ్చు. మనకు కన్సోర్షియం అని నత్రజని, భాస్వరం, పొటాషియము 3 ఒకే జీవన ఎరువులో ఉన్నట్లు మనకు దొరుకుతున్నాయి, లభ్యతలోకి వచ్చాయి. కాబట్టి ఈ యొక్క కన్సోర్షియంను మనము పంట పొలాల్లో జీవన ఎరువు విత్తన శుద్ధి ద్వారా వాడుకున్నట్లయితే వివిధ రకాలైన పోషకాలు లభ్యతలోనికి వచ్చి భూమి యొక్క ఆరోగ్యం కాపాడుతూ మొక్క యొక్క పెరుగుదలకు దోహదం చేస్తూ అలాగే సేంద్రియ పద్ధతిలో పండించుకునే ఏ పంటలోనైనా ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది, మనం తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వివిధ రకాల కూరగాయల పంటల్లో నిల్వ శక్తి కూడా పెరుగుతుంది. మొక్కకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైనా జీవన ఎరువుని కానీ విత్తన శుద్ధికైతే 200 గ్రాముల ఎకరానికి, అలాగే జీవన ఎరువులను నేల ద్వారా వేసుకునే పద్ధతిలో 1 ఎకరానికి సరిపడా 2 కిలోలను 200 కిలోల సేంద్రియ ఎరువులో పశువుల ఎరువు కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే 200 కిలోల నల్లమట్టి కానీ లేకపోతే 200 కిలోల ఇసుకను కానీ ఈ 2 కిలోల జీవన ఎరువుతో కలిపి వారం రోజులు లేకపోతే 15 రోజులు నీడగా ఉండే చెట్టు దగ్గర పెట్టుకుని నీళ్లు చిలకరిస్తూ పెంచుకుని పంట పొలాల్లో వేసుకుంటే లభ్యత మంచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సమయం లేకపోతే ఈ 200 కిలోల పశువుల ఎరువుతో 2 కిలోల జీవన ఎరువును కలుపుకుని సాళ్ల వెంబడి వేసుకోవచ్చు, అలాగే భూమిలో వెదజల్లుకోవచ్చు. దానివల్ల విత్తనం విత్తగానే ఈ యొక్క వేరుకు ఈ యొక్క సూక్ష్మజీవులు పట్టుకుని పోషకాలను లభ్యతలోకి తీసుకుని వస్తాయి. ఒకవేళ ఘన పదార్థంలో కాకుండా జీవన ఎరువులు ద్రవ రూపంలో దొరికితే అది 1/2 లీటర్ వరకు మనం ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పండ్ల తోటల్లో వాడుకున్నట్లయితే మొక్క ఏజ్ని బట్టి 10 నుంచి 20 సంవత్సరాలు ఉన్న మొక్కకు, మామిడి మొక్కకు కానీ జామ మొక్కకు కానీ ఏమన్నా మొక్కలకు 50 నుంచి 150 గ్రాముల వరకు ఈ జీవన ఎరువును ఒక చెట్టుకు వేసుకుంటే మంచిది. విత్తుకునేప్పుడు మాత్రం అలాగే విత్తుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపు మనం 50 గ్రాముల ఏదైనా జీవన ఎరువును మన పండ్ల తోటల్లో వాడుకోవాలి. ఒకవేళ రైతు సోదరులకు ఈ డ్రిప్ విధానంలో ఎరువులను ఇస్తుంటే 1/2 లీటర్ల ఈ లిక్విడ్ బయో ఫర్టిలైజర్ని 200 లీటర్ల నీటిలో కలుపుకుని ఏ పంటకైనా మనం అందించుకోవచ్చు. ఈ వివిధ రకాలైన ఏదైనా జీవన ఎరువు విత్తన శుద్ధి ద్వారా వాడేటప్పుడు 24 గంటల నుంచి 48 గంటల లోపు వివిధ రకాలైన రసాయనాలు విత్తనానికి పట్టించుకుని విత్తుకునే అర్ధగంట ముందు మాత్రమే ఈ జీవన ఎరువును విత్తనానికి పట్టించుకుని అర్ధగంట నీడలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. మొట్టమొదటిగా జీవన ఎరువులు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే జీవన ఎరువులు అనేవి బ్రతికున్న సూక్ష్మజీవులు కాబట్టి మీరు ఈ జీవన ఎరువులను నాణ్యతా ప్రమాణాలు పాటించే ప్రయోగశాలల నుంచి ఖరీదు చేసుకుంటే మంచిది. ఒకవేళ నాణ్యతా ప్రమాణాలు పాటించిన ఎడల ఈ యొక్క బ్రతికున్న సూక్ష్మజీవులు మనకు సజీవంగా ఉండవు కాబట్టి అటువంటి జీవన ఎరువులు మన పంట పొలాల్లో వేసినా కూడా అవి మనకు మొక్కకు లాభం చేకూర్చవు. జీవన ఎరువు తయారైన తేదీ మరియు అది ఎంత గడువు వరకు వాడుకోవాలి తప్పనిసరిగా రైతులు చూసుకోవాలి. జీవన ఎరువు ప్యాకెట్ మీద ఏ పంటకు వేసుకోవాలి, అది 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది ఉత్పత్తి చేసిన తర్వాత, మరీ ముఖ్యంగా ఏ విధానంలో పంట పొలాల్లో వేసుకోవాలని ఆ జీవన ఎరువు ప్యాకెట్ మీద రైతు సోదరులు గమనించాలి. ఒకవేళ మీరు జీవన ఎరువు ఒక 2 నెలల ముందు పంటకాలంలో ముందు కొనుగోలు చేస్తే కనుక ఆ జీవన ఎరువును సేంద్రియ ఎరువులో కలుపుకుని మీరు దాచిపెట్టుకోవచ్చు. లేకపోతే మన పంట పొలాల్లో చల్లని ప్రదేశంలో గడువు తేదీ వరకు మనము నిల్వ ఉంచుకోవచ్చు. ఈ జీవన ఎరువును మనము కలుపు మందులతో కలిపి వాడకూడదు. ఈ జీవన ఎరువులను ఎప్పుడూ సేంద్రియ ఎరువులతో కలిపి మాత్రమే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కానీ రసాయన పురుగు మందులతో కానీ అలాగే తెగుళ్ళ మందుతో కానీ కలిపి వాడుకున్నట్లయితే ఈ జీవన ఎరువులు పనిచేయవు. కొంతమంది రైతు సోదరులు ఏం చేస్తారంటే లేబర్ ఖర్చు తగ్గించుకోవచ్చని అన్ని ఎరువులతో పాటు కలిపి వేస్తారు. అప్పుడు ఈ జీవన ఎరువులు పనిచేయవు. ఈ జీవన ఎరువులను వేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనము 10 నుంచి 25% వరకు రసాయన ఎరువులను తగ్గించుకుని వాడుకోవాలి. రైతు సోదరులు ఈ యొక్క సూచనలన్నీ గమనించి తగిన సమయంలో తగిన పద్ధతుల్లో వాడుకున్నట్లయితే పంటకు ఆరోగ్యము అలాగే
నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సూక్ష్మజీవ శాస్త్రం ద్వారా ఉత్పత్తి చేస్తున్న అన్ని విధాల జీవన ఎరువులను పొందవచ్చు. మనం ఈ జీవన ఎరువులను రైతుకి అందుబాటులో సంవత్సరం అంతా ఉంచాము. మా యొక్క ఫోన్ నెంబర్కు సంప్రదించినట్లయితే ఒకవేళ మీరు హైదరాబాద్ రాకపోయినా ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మీ ఊరికి చేర్చుతాము. కాబట్టి ఈ జీవన ఎరువులకు కావలసిన వారు సంప్రదించవలసిన చిరునామా జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం, వ్యవసాయ కళాశాల, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేందర్ నగర్. పెరుగుతున్న ఎండలు, ఉక్కపోతలతో సకల జీవకోటి అల్లాడుతోంది. వేసవి వచ్చిందంటే అందరికీ ఇక్కట్లే. రొయ్యల చెరువుల్లోనైతే పెరిగే ఎండల వల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి నీటి గుణగణాల్లో మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల రొయ్యల మనుగడకు అంతరాయం ఏర్పడి మరణాల శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చెరువుల్లో 5 అడుగులకు తగ్గకుండా నీటిని ఉంచడం, నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని పరిరక్షించుకోవడం వంటి చర్యలు చేపట్టాలి. ఆక్సిజన్ లోపిస్తే చాలా వరకు రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుత వేసవిలో రొయ్యల చెరువుల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకేంటంటే ఇప్పుడు అంతా కూడా మనం రొయ్యల పెంపకం ఎక్కువ చేస్తున్నాం. ఆ రొయ్యల పెంపకంలో కూడా మనం వెన్నామి రొయ్యనే మనం ఎక్కువగా పెంచుతున్నాం. ఇంతవరకు కూడా ఆల్రెడీ మనం చెరువులు బాగా తయారు చేసుకుని మనం వెన్నామిని వేసి కనీసం మనం ఎకరానికి 1,00,000, కొంతమంది అయితే 1,00,000 పైబడి 1,50,000 కూడా వేసుకుంటే మనం ఇప్పుడు ఒక నెల 15 రోజులు దాటిన చెరువులు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ సమయంలో ఏంటంటే మనకి వెన్నామి చెరువుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముఖ్యంగా మనం ఈ నీటి యాజమాన్యం. ఈ నీటి యాజమాన్యాలు అంటే ముఖ్యంగా మనం నీటి గుణాలు. ఈ నీటి గుణాల్లో మనం వెన్నామిలో చూడాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనకి ఆక్సిజన్ ఒకటి. ఆక్సిజన్ అనేది ఏంటంటే మనకి 5 ppm మించి ఉండాలి. తర్వాత మనకి pH అదేంటంటే 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. తర్వాత మనకి ఆల్కలిన్ అంటాం. ఈ ఆల్కలిన్ అంటే ఇంచుమించు ఒక 150 మించి ఉంటుంది. దీంట్లో బైకార్బోనేట్స్, కార్బోనేట్స్ అని కూడా మనం చూస్తుంటాం. బైకార్బోనేట్స్ ఒక 0 నుంచి 10 వరకు ఉండి కార్బోనేట్స్ ఒక 100 అలాగ ఉంటే మంచిది. తర్వాత మన వెన్నామి చెరువులు ముఖ్యంగా ఈ హార్డ్నెస్, సెలైనిటీ ముఖ్యంగా మనం ఏంటంటే ఎక్కువగా వెన్నామి అనేది మనకి ఇంచుమించు 0.5 నుంచి 55 ppt మధ్యలో కూడా మనం పెరుగుతుందని చెప్పి యూరియా అని చెప్పి మనం అనుకుని కల్చర్ చేయడం జరుగుతుంది. అన్ని సెలైనిటీల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే తక్కువ ఉపదాన నీటిలో ఎక్కువ పెంచుతాం. కనీసం మనకు 5 ppt కానీ మెయింటైన్ చేయగలిగితే ఆ వెన్నామి చెరువుల్లో బాగుంటుంది. ఈ సెలైనిటీని కూడా మనం మొట్టమొదటి ఏ సెలైనిటీ పెట్టామో అదే పూర్తిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కాల్షియం అనేది ఏ ఉపదానాలు చూసుకున్నా సరే మీరు 150 ppm ఉండేటట్లు కానీ అంతకంటే ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి వెన్నామికి. తర్వాత ఈ మెగ్నీషియం అనగానే ఏంటంటే ఈ కాల్షియం కంటే 2 రెట్లు ఎక్కువ ఉండాలి. అంటే కనీసం 300 ppm ఉండేటట్లు చూసుకోవాలి. అదే మనకి పొటాష్ అనేది ఏంటంటే ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే పొటాషియం ఎంత ఉండాలి, కనీసం 100 ppm పైనే ఉండాలి. కనీసం 150 ppm అనే పొటాష్ అనేది ఉంటే మనకి చాలా వరకు వెన్నామి ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకేనంటే మనం మీరు చూసే ఉంటారు, ప్రతి 15 రోజులకి మీరు ఒక శాంపిల్ తీసుకెళ్ళి పరీక్షా కేంద్రాలు ఇస్తే ఈ వాటర్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే ఈ పారామీటర్లు అన్నీ కూడా అందరూ రాస్తుంటారు. ఇవి కాకుండా అమ్మోనియా, నైట్రేట్, HTC వస్తుంటారు, అవి అసలు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. అదే కాకుండా మనకంటే నీటి లోతు అనేది వేసవికాలం అయినా సరే వెన్నామి చెరువుల్లో మాత్రం మనకు 6 అడుగులు తగ్గకుండా నీరుని పెట్టుకోవడం. ఏవైతే మనకి ఆవిరికి కానీ నీరు వెళ్ళిపోతుంది అనుకుంటే దాన్ని మళ్ళీ భర్తీ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆ భర్తీ చేసుకునేటప్పుడు కూడా మనం సెలైనిటీని బాగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకుండా ఒకే సెలైనిటీ మెయింటైన్ చేయగలిగేటట్టు మనం ఒకటి చూసుకోవడం. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం తక్కువ ఉపదానం 5 కంటే తక్కువగా అలా పెంచుతున్నామో తప్పనిసరిగా అటువంటి చెరువుల్లో మనకు ప్రతి 10 రోజులకు ఒకసారి మనకి ఈ సాధారణ ఉప్పు, మన కల్లుప్పు అని ఉంటుంది కదా, ఆ సాధారణ ఉప్పుని సముద్ర ఉప్పుని తీసుకుని మనం ఇంచుమించు 20 kgs, అలాగే మనం ఈ పొటాష్ అనేది కనీసం 10 kgs, మెగ్నీషియం అనేది ఒక 10 kgs చూసుకుని మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మనం వీటిని మాత్రం తప్పనిసరిగా చల్లుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు మనం ఏంటంటే వెన్నామి చెరువుల్లో ఏరేటర్స్ ఒకటి వాడుతుంటాం. వాడినప్పుడు ఆక్సిజన్ సమస్య మనకేంటంటే ఎన్ని ఏరేటర్స్ వాడినా సరే కొన్ని చెరువులు ఆక్సిజన్ లో ఆక్సిజన్లోనే వెన్నామి పెరగడం జరుగుతుంది. అది ఎక్కువగా గమనించండి. మనం ఆల్రెడీ నెల 15 రోజులు దాటి ఉన్నాం కనుక ఈ ఆక్సిజన్ అతి ముఖ్యంగా చూసుకోవాలి. ఉదయాన్నే మరి ప్రతి చెరువు దగ్గరగా కూడా ఒక ఆక్సిజన్ కిట్ పెట్టుకోండి. ఉదయాన్నే మనం ఏంటంటే 5 గంటలకి 5:30, 6 మధ్యలో ఒకసారి చెరువులో 4-5 చోట్ల కొద్దిగా లోతులో మనం కానీ తీసుకుని శాంపిల్ తీసుకుని ఆక్సిజన్ ఎంత ఉందని గమనించండి.
ఆ సమయంలో కానీ కనీసం 4 ppm ఇంకా 5 ppm ఉండేటట్టు కానీ మన చెరువును కానీ యాజమాన్యం చేస్తున్నామంటే అటువంటి చెరువుల్లో మీకు ఏ విధమైన సమస్య రాదు. ఉదయాన్నే ఎందుకు చూస్తామంటే అప్పుడు అతి తక్కువ ఆక్సిజన్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాతావరణం వచ్చింది, ఇప్పుడు బాగా ఎండగా ఉంటుంది రోజు కూడా. ఒకేసారి మనకి మేఘావృతం అయ్యి వర్షాలు పడి చెరువు ఏంటంటే సడన్గా పగటిపూట కూడా మనకి ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, రోజులాగే మనం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వేస్తుంటాం పంకాలన్నీ కూడా, ఏరేటర్లన్నీ. కానీ ఉదయం వచ్చేసరికి ఈ రోజంతా కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి లేదో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉత్పత్తి మన చెరువులు తగ్గి మనం మామూలుగా మనం మేతలు అన్నీ కూడా మామూలుగా ఇస్తుంటాం, అందులో ఉన్న జీవులన్నీ కూడా శ్వాసిస్తుంటాయి రాత్రులు అనగానే. తెల్లవారుజు సమయం వచ్చేసరికి మీరు ఎంత ఏరేషన్ ఇచ్చినా సరే అది మరీ తగ్గిపోవడం, 3 ppmకి వచ్చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రొయ్య ఎక్కువ శాతం మన తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో ఉండడం వల్ల దానికి ఒత్తిడి పెరిగి అటువంటి చెరువుల్లో మీరు గమనించండి ఎక్కువగా మీకు విబ్రియో రావడం, అదే ఈ సాఫ్ట్ షెల్ రావడం, కొన్ని చెక్ ట్రైల్లో అక్కడక్కడ 2-3 రొయ్యలు కానీ చనిపోతుంటే మాత్రం తప్పనిసరిగా మీరు నీటి పరీక్షలు అడుగు అమ్మోనియా పెరిగిందా లేదా చూసుకోవడం, ఈ నీరంతా కూడా చూసుకుని ఆక్సిజన్ ఏ శాతంలో చూసుకుని దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ తక్కువ ఉందంటే మీరు రొయ్యలు అన్నీ చూడండి అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాలేసి చెప్పినాడు కొన్ని ఉపేగ్గా మనకి ఏంటంటే తెల్లగా కూడా లోపల అంటే కూడా మొదటిగా తెల్లగా కనిపించడం అవి జరుగుతుంటాయి. అటువంటి ఉన్నా సరే ఏంటంటే మనకి ఆక్సిజన్ లోపం అనేది గమనించదు. అందుకేంటంటే మనం ఆక్సిజన్ ఎంత ఇస్తున్నాం దానికే మనం ఏంటంటే మన ఏరేటర్లు పెంచాలన్నా మనం ఏదో 300 kgలకి ఒక HP ఏరేటర్ ఉంటే సరిపోద్దని చెప్పి మనం మామూలుగా థియరిటికల్గా చెప్పుకుంటాం. కానీ మన చెరువులో అది సరిపోతుందా అని చూసుకోవాలి. అది చూసుకోవాలంటే ఏంటంటే ఉదయాన్నే ఆక్సిజన్ చేసి 5 ppm ఉన్నట్టు. ఎప్పుడైతే ఈరోజు మీకు 4 ppm ఉంది అన్నప్పుడు మీరు ఏరేటర్లు సమయాలను పెంచడం, ఇంకా కావాలంటే ఇంకో ఏరేషన్ సెట్ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా అటువంటి చెరువులు ఏంటంటే మీకు ఆక్సిజన్ మొన్నాడు మళ్ళీ చూడండి అప్పుడు 5 ppmకి వచ్చింది. ఓకే, నా చెరువులో నేను బాగా మెయింటైన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీకు అనుమానం ఉందో ఈ రోజు అంతా కూడా ఏంటంటే సాయంత్రం పూట ఒకసారి ఆక్సిజన్ చెక్ చేయాలి. ఇంకా మరి ఆక్సిజన్ దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆక్సిజన్ స్లోగా రిలీజ్ చేసే ఆక్సిజన్ ఈ ట్యాబ్లెట్లు అన్నీ మనకు దొరుకుతుంటాయి. అటువంటి వాటిని మనం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా మనం వేసినట్లయితే అవి స్లోగా ఆక్సిజన్ రిలీజ్ చేసి మనకి ఆటోమేటిక్గా మనకి చాలా వరకు ఈ ఆక్సిజన్ సమస్య రాకుండా చూస్తుంటాయి. ఆక్సిజన్ అనేది ఉదయాన్నే మనం 5 ppm కానీ యజమాని చేసినట్లయితే ఉన్నట్లు చేసినట్లయితే అటువంటి చెరువుల్లో ఈ రొయ్యల చెరువుల్లో తప్పనిసరిగా మనం మంచి సీడ్ వేసినప్పుడు ఏ విధమైన వ్యాధులు రాకుండా మనం కాపాడవచ్చు, మంచి దిగుబడి కూడా పొందవచ్చు. ఓన్లీ 100 గంటలు కూడా మన కౌంట్లు కూడా తీసే ఆస్కారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ప్రధాన వాణిజ్య పంటల్లో ప్రతి ఒక్కటి తెల్ల బంగారంగా పిలుచుకునే ఈ పంట సాగుకు ప్రత్యామ్నాయ పంట లేదనేది తెలుగు రైతుల నమ్మకం. అలాంటి ప్రతి పంట నేడు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గులాబీ రంగు పురుగు ఉధృతమవుతుండటంతో ఏటికేడాది దిగుబడులు, నాణ్యత గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో ప్రత్తికి ప్రధాన సమస్యగా మారిన రసం పీల్చు పురుగు కూడా ప్రత్తి దిగుబడులు తగ్గడానికి మరో కారణమవుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే ప్రత్తి సాగు చేసే రైతులు రకాల ఎంపిక మొదలు అవగాహనతో మెలగాలి. ప్రత్తి సాగుకు ఉపక్రమించే ముందు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు మంచి వర్షపాతము నమోదు కావడం వల్ల ప్రతి పంటలో రైతు సోదరులు మంచి దిగుబడులు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన దిగుబడులు మంచి ధర ఆశాజనకంగా ఉండడం వల్ల భవిష్యత్తులో అంటే 25-26 సంవత్సరంలో కూడా ప్రతి పంట మనకు సాధారణ విస్తీర్ణము లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కూడా మనకు సాగుబడి కావచ్చునని చెప్పి ఒక అంచనా ఉన్నది. ఈ పత్తి విస్తీర్ణము పెరుగుతుందనే ఒక అంచనా ఉంది కాబట్టి విత్తనం దొరకదేమో అనే ఆందోళనలో నాన్ బీటీ విత్తనాలు వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు ఇటువంటి ఆందోళనకు గురి కాకుండా మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇటువంటి విత్తనాలను రైతు సోదరులు మంచి సకాలంలో సేకరించి నైరుతి ఋతుపవనాలు మంచి వర్షపాతం నమోదైనప్పుడు నేలలో ఒక 70 నుంచి 80 సెంటీమీటర్లు మనకు ఈ వర్షపాతం నమోదైనప్పుడు మనము రైతు సోదరులు మంచి పదును చూసుకొని విత్తుకుంటే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు తొందరపడి అరకొర వర్షాలకు అంటే పదును తక్కువగా ఉన్నప్పుడు విత్తుకున్నట్లయితే అవి మొలక శాతం దెబ్బతిని రైతులు మరీ తిరిగి విత్తనము విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తగినంత వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే భూమిలో తగినంత పదును ఉన్న తర్వాత మాత్రమే విత్తనాలను విత్తుకుంటే మంచి మొలక శాతము మంచి క్రాప్ స్టాండ్ వచ్చి మంచి దిగుబడులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ కర్నూలు జిల్లాలో ఈ వర్షాధారం కింద ఎర్ర నేలల్లో రైతు సోదరులు ముఖ్యంగా ఈ మీడియం డ్యూరేషన్ వెరైటీస్ అంటామండి, హైబ్రిడ్స్ కాటన్లో ముఖ్యంగా 150 రోజుల అంటే తక్కువ కాల పరిమితిలో దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి. మనకు 150 రోజుల్లో దిగుబడి పంట ముగిచ్చే రకాలను మనము రైతు సోదరులు పత్తిలో ఎంపిక చేసుకొని ఈ వర్షాధారపు ఈ ఎర్ర నెలల్లో వేసుకుంటే పంట కూడా తొందరగా మనకు పక్వానికి వచ్చి, అంటే ఈ బెట్ట మరియు గులాబీ రంగు పురుగు ఎక్కువ ఆశించేలోపే రైతు ఈ పత్తి పంటను ముగించుకోవడం అయితే చాలా మంచిది. నల్లరేగడి నేలలు వర్షాధారం కింద మనకు 160 నుంచి 170 రోజుల కాల పరిమితి గల పత్తి హైబ్రిడ్ విత్తనాలను విత్తుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పత్తి విత్తనాలు చూసుకున్నట్లయితే అండి, మనకు అనేక రకమైన బీజీ2, బోల్గా2 హైబ్రిడ్స్ మనకు అనేక రకమైన కంపెనీలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు తమ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రాంతంలో ఏ రకమైతే మనకు అత్యధిక దిగుబడినిచ్చిన రకం ఏదైతే రైతులకు అలవాటుగా ఉందో ఆ రకాన్నే రైతు సోదరులు సాగుబడి చేసుకోవాల్సి ఉంటుంది. రైతు సోదరులు చేస్తున్న ముఖ్యమైన పొరపాటు ఏమంటే ఈ ప్రతి మోడులు అంటాము, స్టబుల్స్ అనేటివి, తర్వాత పత్తి అంతా కోసేసినాక ప్రతి కట్టలను పొలంలో అలాగే ఉంచుకోవడం జరుగుతూ ఉంది. వీటి వల్ల ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు దాని సంతతి మనకు ఆ పొలంలోనే ఉండి తర్వాత దాని మైగ్రేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ ప్రతి కట్టను పొలంలో ఉంచుకోకుండా ఒక పక్కకు పెట్టుకొని కాల్ చేసుకోవడం అయితే ఎంతకైనా మంచిది. ఈ స్టబుల్స్ను కూడా రైతు సోదరులు స్ట్రెడ్డర్, కాటన్ స్ట్రెడ్డర్ అనే పరికరంతో దాన్ని మెత్తగా పిండి చేసి పొలంలో కలుపుకోవడం వల్ల మనకు ఆర్గానిక్ మాన్యూర్ కూడా తయారు కావడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ పొలంలో ఈ గొర్రెలను, ఆవులను, పశువుల మందను ఆపుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఆశించిన చెడిపోయిన కాయలు, ఈ స్టబుల్స్ను ఈ గొర్రెలు, మేకలు తినివేయడం వల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు సంతతిని అరికట్టడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. మరి ముఖ్యంగా రైతు సోదరులు ఈ వేసవిలో తమ భూమిలో ఉన్న పోషక నిల్వలను గుర్తించుకొని మట్టి పరీక్షలు చేయించుకోవడం అయితే ఎంతైనా మనకు అవసరం ఉన్నది. తమ పొలంలో ఎంత పోషకం ఉందో గమనించుకొని వాటి ఆధారంగా ఈ ఎరువుల యాజమాన్యం అయితే చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా రైతు సోదరులకు నేను విన్నపం చేసేది ఏమంటే, మనకి వేసవి పత్తి అనేది మన కర్నూలు జిల్లాలో కొద్ది ప్రాంతాల్లో వేస్తూ ఉంటారండి. ఈ వేసవి పత్తిని పండించడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువగా అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు ఈ వేసవి పత్తిని పండించుకోకుండా సకాలంలో జూన్, జూలై మాసంలో విత్తుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు సంతతిని మనము ఒక రకంగా అరికట్టవచ్చును. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.